కట్టె పొంగలి చాలా మందికి ఫేవరెట్ కదా ఇది. నేనెప్పుడు గుళ్ళో తినడమే కానీ ఇంట్లో అయితే ఎప్పుడూ తినలేదు. మా అత్తయ్య గారు చాలా నెలల నుంచి తినాలనుకుంటున్నారు. మా ఇంట్లో వాళ్ళైతే ఎవ్వరు తినరు. ప్రతి సండే వాళ్ళని అడగడం, మాకొద్దు అనడం. ఈ సండే నేను మా అత్తయ్య గారు తిందామని చెప్పి చేసుకున్నాము. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. 1 గ్లాస్ రైస్ తీసుకొని హాఫ్ గ్లాస్ పెసరపప్పుని ఫ్రై చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఇది వాష్ చేసుకొని 1:4 వాటర్ యాడ్ చేయండి. అంటే ఇప్పుడు ఇది 1.5 గ్లాస్ అయింది కదా, 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. తాలింపు కోసం ఈ విధంగా అన్నీ సెట్ చేసుకోండి. పచ్చిమిర్చి, అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇంకా కుక్కర్ వచ్చిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేటట్టు మిక్స్ చేసేసుకోండి. మనం వేసిన వాటర్తోనే అవుతుందన్నమాట. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి తాలింపు వేసుకోండి. కొంచెం మిరియాల పొడి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది ఫ్లేవరు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసేసుకోండి. ఒక్కొక్క మిరియం గింజతో అలా నెయ్యి ఫ్లేవర్ ఎంత బాగుందో నేను చెప్పడం కాదు కానీ మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి